పాలు తేనె తినేవాళ్ళు. అప్పుడు అప్పుడు ఏముందో ఇంకా ఏమేమి తినేవాళ్ళు? అప్పుడు లెక్క ఏముండే తూట్లు బొట్లు అనాలు అట్లా ఉన్నాయి బొట్టు ఉందా దాగి అతను ఆయాలు మొత్తం లెక్కంతా కింది నుండి పైకి తెలుసు చూసినాడు. ఉండే 110 ఏళ్ళ పైన 4,000 పింఛని చూస్తున్నాడు. 4,000 అంటే ఏమి పెడతాము? వాళ్ళు 4,000 జీతం ఉండే కానీ 4,000 ఇచ్చిందిలే. పెద్దలు ఉండేది మా అప్పటికి 6 రూపాయలు. మాదన్న నీకంటే పెద్దోడేనా తాత? పెద్దోడు తడే 6 రూపాయలు జీతం. 6 రూపాయలు జీతం. 6 రూపాయలు జీతం. సంవత్సరము 6 రూపాయలు. సంవత్సరానికి 6 రూపాయలు. 6 రూపాయలు కూడా కొట్టే పని ఇయ్యరు. అప్పుడో రూపాయి అప్పుడో రూపాయి ఇచ్చుకుంటున్నారు. అప్పుడు కూర్చులే బాబు అంటే జీతాలు 6 రూపాయలు కూడి. ఇప్పుడు బిల్లు కట్టాలా? రూపాయికి చాక్లెట్ రాదు, 5 రూపాయలకి ఐస్ క్రీమ్ రాదు. రాదు. అట్లా కాలం అంతా పోయింది. నువ్వు మా అబ్బాల నాయన చూసినావు బాగా నారాయణ. ఇమ్మ కొత్త నారమ్మ ఇంకా ఇప్పటికాడికి పెద్దదే ఉంటుంది. మళ్ళీ బాగానే వచ్చేది అమ్మ పోయింది. లేదు మన పంచాయతీలోనే పెద్ద వయసు ఉంటుంది. లేరు బండ్లపల్లిలో ఉంటారు చిన్న జనాభా పెద్ద ఉంటారు. లేదు నారాయణప్ప ఎంత వయసులో చనిపోయింటాడు కదా? బండి తగ్గిందే నాయన కొత్త తగ్గిందే మంచి తగ్గిండే తగ్గిందే ఆయమ్మ అంటే ఉండే ఆయపోతే ఉండే పక్షవాతం వచ్చి చనిపోయినాడు మా అబ్బాల నాయన. పడిపోయేది కదా. మా వాడికి వచ్చి పోతాండే వచ్చి పోతాండే. అంటే నారాయణప్ప వాళ్ళ నాయన దుబ్బినారప్ప. నాకు అక్కడ మెదుగు లేదు దీన్ని పండు అదే అట్టమండి. మా ఊర్లో 10 ఇండ్లు ఉన్నాయా బుట్టికి? పండు అంతే. ఏటోళ్ళది గేరెడ్డి ఉరవకొండది నెయ్యి. ముందు మడుగులు ఉండేట ఉండ్రి మనురులో ఉండు మడుగులు ఉండట మరి వాళ్ళు ఉండి మరి కళ్ళంలో ఇడుగు అది ఉండే గల్ల పెడుతుండే బండ్లు పడుతుండే అలా ఉండదు. ఇప్పుడు కోటగోళ్ళు ఉన్నాయి మా ఊర్లో. కోటగోళ్ళు ఆడ ఎవరు ఉన్నారు? అప్పటికి అంతా ఉండే అదే ఎప్పటి కట్టి అన్నం ఉంది. ఆడ ఎవరు లేదు లేదు అంటే గడ్డ కొట్టి అప్పుడు అంతా ఉంది. ఈ నిండు మీది 7 ఉంటాయి. ఎక్కడున్నాడు మా బావ కొడుకు? ఆ మాట అండి. అదే మంత్రి దగ్గర అదేందో చేస్తా అంటాడు. అదే పట్టణం బట్టికి ఆ సంతలో ఈ ఇసుకను అదేందో వ్యాపారం చేస్తున్నాడు. అదే అండి. కాదు తాత, నువ్వు చూసినంత వరకు మా చింతమానం లేదా పెద్దది బాయికాడు ఉండేది? కాదు మా చింతమాని ఎంతలా ఉండే అప్పుడు? అప్పటికే పెద్దదా? అటైతే 600 ఏళ్ళు ఉంటాయి మా చింతమానికి. 500-600 ఏళ్ళు ఉంటాయి. ఇప్పుడు పడిపోయింది అంతా. ఒక కొమ్మ ఉంది అంతే. ఇంకా వైర్లకంతా అడ్డం వస్తాయని మేమే సగం గోపిత్తిమి, సగం పడిపోయిండే. కొమ్మ ఒకటి